ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అందరూ? మీ అందరి నిమిత్తము మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు నిత్యము మీ జీవితంలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మరి ఈ చక్కని సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? దేవుడు తన వాగ్దానాన్ని ఈ దినము మన అందరి జీవితంలో ఇవ్వబోతూ ఉండగా శ్రద్ధగా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య సందేశము కొరకే తీసుకోబడిన వచ్చిన భాగము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని చెప్పబడుతుంది. హల్లెలూయా. ఈ దినమున ఒక ప్రశ్న, నీ జీవితంలో లేదా మన హృదయములో శాంతి సమాధానం లేకుండా అడ్డుకునే పరిస్థితులు ఏమై ఉండొచ్చు? ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో శాంతి సమాధానము లేనివారుగా ఉండడానికి గల కారణము ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే మనిషి దేవునితో సహవాసం లేనివాడుగా ఉంటాడో అప్పుడు తన జీవితంలో శాంతిని కానీ సమాధానము కానీ లేనివాడుగా ఉంటాడని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవాతి దేవుడు తన యొక్క గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో తన గురించి ఇలాగ ప్రకటించుకుంటున్నాడు. ఏమని? ఆయన సమాధానకర్త అని. అనేకమైన వచన భాగాలు మనం చూడవచ్చు. అయితే ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో ఉంటున్న మాటను మనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రుక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని చెప్పబడుతుంది. ఈ వచనాల్లో మొదటి భాగంలో మనం చూస్తున్నాం కదండి, సమాధానకర్తయగు దేవుడు అని ఆయనకు పేరు అన్నమాట. హల్లెలూయా. ఇంకెక్కడ మనకు సమాధానం దొరుకుతుంది? మనం ఏ స్థలంకి వెళితే అది దానిని మనం పొందుకుంటాం. సమాధానం కావాలంటే మనం ప్రభు యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన సమాధానకర్త యొక్క దేవుడు, సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన యొద్దకి రాకుండా మనము దానిని పొందుకోలేం. అయితే ఈనాడు మనిషి లేదా దేవుని ప్రజలైన వారు దేవునితో సహవాసం లేని వారు ఉండిపోతున్నారు. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం లేని వారు ఉంటున్నారు. అందుకే వారి జీవితంలో శాంతి సమాధానం లేని వారుగా ఉండిపోతున్నారు. అయితే ఈ దినమునైనను లేఖనము ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడుచు ఉన్నాడు. మనం ఎప్పుడైతే తిరిగి ఆయన యొద్దకు వస్తామో, ఆయనతో సహవాసం చేసిన వారుగా ఉంటామో, ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారుగా ఉంటామో, దానిని అంటే సమాధానముని మన జీవితంలో ఆయన సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని సత్యము మనం నేర్చుకోగలము. హల్లెలూయా. అయితే ఈ దినాన్న మనిషి దేవునికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి? దేవునితో సహవాసము లేనివాడుగా, దేవుని యందు విశ్వాసం లేనివాడుగా, దాన్ని నిర్లక్ష్యపరిచేవాడుగా ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, దేవుని ఒక వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసండి. ఎవరైతే దేవుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోతారో, దేవుని మందిరానికి రాలేని వారుగా, దేవునితో సహవాసం చేయలేని వారుగా ఎవరుంటారంటే పాపము చేయవారు. పాపము చేయవారు దేవునితో ఉండలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడిలో పాపము లేదు గనుక ఆ పాపము చేయ మనుష్యుడు దేవుని యొద్ద ఉండటానికి ఏమాత్రము ఇష్టపడడు అన్నమాట. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 5:4 వచనంలో ఉంటున్న మాట మనం చూస్తున్నట్లయితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని చెప్పబడుతుంది. హల్లెలూయా. పాపము చేయవాడు దేవుని యొద్ద ఉండలేడు, దేవుని యొద్ద చోటు ఉండదు. అందుకే దూరముగా పారిపోతున్నాడు. అందుకే క్రమముగా దేవుని మందిరానికి రాలేని వాడు ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేని వాడు ఉంటున్నాడు. ఎందుకంటే పాపం చేయవాడు దేవునితో సహవాసము చేయలేడు, ఆయన వద్ద ఆయనకి చోటు ఉండదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుని ఎదుట పాపం చేయవాడు నిలవలేడు, ఆయనకి చోటు ఉండదు అని చెప్పబడుతుంది. ఇలాగ పాపం చేయటం వలన దేవునితో సమాధానం లేకుండా, సమాధానము కోల్పోయిన వ్యక్తిగా ఈ లోకములో ఉంటాడు. అందుకే వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? యెషయా గ్రంథము 48:22 వచనంలో ఉంటున్న మాట చదివితే,
దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవాతి దేవుడే చెప్పుచున్నాడు అనమాట. సమాధానకర్తయొగు దేవుడే చెప్పుచున్నాడు, పరిశుద్ధ దేవుడే చెప్పుచున్నాడు. ఏంటంట? దుష్టులకు సమాధానము, దుష్టులకు నెమ్మది ఉండదు అని చెప్పుచున్నాడు. దుష్టులు ఎవరు? పాపము చేయవారు. ద వికెడ్ పీపుల్ అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. పాపములో జీవించేవారని, వారి జీవితంలో నెమ్మది ఉండదు. నిత్యం ఈ లోకంలో వారు ఎదుర్కొనే సమస్యలు బట్టి, శోధనలు బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి వారు భయపడిపోయేవారుగా, వణికిపోయేవారుగా, జడిసేవారుగా ఉంటారు. ఎందుకో తెలుసా? వారు సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించలేని వారు ఉంటారు. కాబట్టని లోకంలో వారు సమాధానం లేని స్థితిలో ఉంటారన్నమాట. ప్రతి సమస్యకి కూడా వారు డిప్రెషన్కు లోనైపోయేవారుగా ఉంటారు. ప్రతి ఒక్క చిన్న కష్టమును కూడా వారు ఎంతో భయపడిపోయేవారుగా, నెమ్మది లేదు అనుకునేవారు ఉండిపోతూ ఉంటారన్నమాట. గత వారంలో మనం చూస్తున్నాం, ఒక తండ్రి వారు చంటి బిడ్డలు బాగా చదవట్లేదని భవిష్యత్తులో వారు కష్టాలు పాలవుతారు, మంచిగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వారు మంచిగా చదవకపోతే వారు భవిష్యత్తులో కష్టాలు పాలవుతారు, శ్రమల్లో ఉండిపోతారు అని వేదన చెందిన వాడే ఆ ఇద్దరు చంటి పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. చూస్తున్నారండి. ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా మనిషి డిప్రెషన్కు లోనయ్యి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సమాధానకర్త యొద్దకి రాలేని వారుగా, సమాధానకర్త అయిన దేవాతి దేవుని ఆశ్రయించలేని ప్రజల జీవితంలో ప్రతి సమస్య కూడా ఏదో పెద్ద భారముగా, ఒక బండరాయిగా ఉంటుందని మనం గ్రహించాలి. అయితే ఈ దినమున దేవుని లేఖనము ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడుచున్న మాటల్లో ఉన్న సారాన్ని మనం గుర్తెరిగినట్లయితే, యెషయా ప్రవక్త ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకి రాబోతున్న ఒక గొప్ప శ్రమను గురించి చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని చెప్పబడుతుంది అన్నమాట. చూస్తున్నారండి. వారు పరిశుద్ధ దేవుడిని, ఇశ్రాయేలిన దేవుడిని, సైన్యములకు అధిపతి యెహోవాని, భూమి ఆకాశములు సృష్టించిన దేవాతి దేవుడిని వారు నమ్ముకుని ఉన్నా వారట దేవుని యందు నమ్మకము లేని వారు ఉంటున్నారని, వారు ప్రతి పరిస్థితిలో దేవుని సహాయం కోరుకునవలసి ఉండగా వారు దేవుని నమ్మక వారు వేటిని ఆశ్రయిస్తున్నారు చూస్తున్నామా? కాబట్టినే కీర్తనలో ఒక మాట ఉంది, 146వ కీర్తన 3వ వచనములో ఉంటున్న మాట చదివితే, మనకు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అని చెప్పబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరిని మనము నమ్మినా, రాజులు నమ్మినా, మనుషులు నమ్మినా, ఎవరి ద్వారా మనకి రక్షణ కలగదు, సహాయము కలగదు. వారిని నమ్ముకొని వద్దని వాక్యము తేటగా తెలియచేస్తున్న ఇశ్రాయేలు ప్రజలట వారు మనుషులపై ఆధారపడిన వారుగా, మనుషుల యొక్క సహాయాన్ని కోరుకున్న వారుగా ఉండటం చూస్తున్నాం. అయితే ఈ దినమున దేవుని మాటలు వింటున్న మనము, దేవుని యందు మనకున్న నిజమైన విశ్వాసమే మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించగలదు. దేవునిపై నమ్మికించిన వ్యక్తి కష్టములో కానీ, బాధలో కానీ, వేదనలో కానీ, రోదనలో కానీ, రోగములో కానీ, వారు ఏ స్థితిలో ఉన్నా వాటిని బట్టి వారు వణుకుపోరు, జడియరు, కలవరపడరు. ఎందుకంటే వారు దేవుని యందు నమ్మికించిన వారు, దేవునిపై ఆధారపడువారు. అందుకే వారు ఏ స్థితి వారి జీవితంలో కలిగినా వారు జడియరు అన్నమాట. సమాధానము కలిగిన వారుగా వారు పండుకుందరు, సమాధానము కలిగిన వారుగా వారు సంతోషముగా జీవించుదరు. ఆలోచన చేస్తున్నారా? ఎందువలన? వారు దేవుని ఆశ్రయించు ప్రజలు కాబట్టి, వారు దేవుని యందు నమ్మికించిన ప్రజలు కాబట్టిని వారు తప్పకుండా సమాధానం కలిగిన వారుగా వారు ఉండగలరు. ఎందుకంటే వారు సమస్యలన్నిటినీ దేవునికి అప్పజెప్పి ఉన్నారు. దేవునిపై నమ్మికించిన వారి జీవితంలో ఏ స్థితి కలిగినా సరే వారు ఆ స్థితిలో కృంగిపోరు,
వేదన చెందరు. అనేక మంది క్రైస్తవ సాక్షులైన వారు వారి జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. కారాగారాలకు వెళ్ళారు, అనేకమైన పిడిగుద్దులు తిన్నారు, బాధింపబడ్డారు, అపహాస్యపు పాలయ్యారు, శ్రమలకి నిందలకి అనేకమైన ఇబ్బందులు వారి జీవితంలో ఎదుర్కొన్నా వారు దేవుని యందు వారికి ఉన్న విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదన్నమాట. అందువలననే దేవుడు వారిని సంపూర్ణ సమాధానముతో కాపాడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు దేవుని ప్రజలమైన మనము కూడాను దేవునిపై నమ్మికించిన వారుగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా, దేవునితో సమాధానము కలిగిన వారుగా జీవించాలి. నీ జీవితంలో సమాధానం లేదని నువ్వు అనుకుంటున్నావా? నేను ప్రభువుని నమ్మి ఉన్నాను కానీ నా జీవితంలో సమాధానం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఇప్పటికైనాను నా జీవితంలో సంపూర్ణమైన సమాధానము కావాలని కోరుకుంటే మనమందరము దేవుని వద్దకు నడిపింపబడాలి. దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, వాక్యం చదువువారుగా ఉండాలి, క్రమముగా దేవుని మందిరంకి వచ్చేవారుగా ఉండాలి. దేవునితో గొప్ప సహవాసము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు సంపూర్ణమైన సమాధానంతో నిన్ను కాపాడి సంరక్షించును. హల్లెలూయా. నీపై విశ్వాసం కలిగి ఉండుట వలనే నిజమైన సంపూర్ణమైన సమాధానం కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తానని తెలియజేసినట్లుగా నేను జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుని దేవుని యొక్క సాక్షిగా నీ జీవించాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.